హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు పిజ్జా వరల్డ్. ఈరోజు నేను చూపించబోతుంది సొరకాయ వేంపుడు. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా సొరకాయని తీసుకొని దాని మీద ఉన్న తాటంతా తీసేసి సొరకాయని సన్న ఉప్పులుగా తరగాలి. వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని ప్యాన్ పెట్టి స్టవ్ మీద నూనె వేసి కొద్దిగా తగినంత నూనె వేసుకొని నేను తిరగబాతు గింజలన్నీ కలిపి పెట్టుకున్నాను. మీరు కావాలంటే సపరేట్గానే వేసుకోవచ్చు. ఉద్దిబేడలు, శనగబేడలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. నేను జీలకర్ర ఎక్కువగా వాడతానండి, అందుకని నేను ఎక్స్ట్రా జీలకర్ర వేసాను. తర్వాత గింజల్లో కలిపింది కాకుండా ఇప్పుడు అవి కొంచెం దొరగా వేగిన తర్వాత సొరకాయని మనం తరిగి పెట్టుకున్న సొరకాయని ఇప్పుడు వేస్తున్నాము. తర్వాత ఆనియన్ మీకు వంట త్వరగా అయిపోవాలా అని అంటే మనం ఒక పక్క అవి వేసుకుంటూ కూడా మనం అన్నీ తరుక్కోవచ్చు. అన్నీ తరిగి పెట్టుకున్నామంటే లేట్ అయిపోతుంది. నేను సొరకాయ పొయ్యి మీద వేసేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ నేను ఆనియన్స్ని కట్ చేసుకొని మళ్ళీ వేసాను. అంతలోకి అది మగ్గుతూ ఉంటుందన్నమాట. అలా చేసుకుంటాను నేను. కొంతమంది అన్నీ ఒకసారిగా తరిగి పెట్టుకొని చేసుకుంటారు. తర్వాత పసుపు వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని పీల్ తీసేసి దాన్ని కూడా ఒక్క ముక్కగా దంచాను. అది తర్వాత కరివేపాకు కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా వేసాను. మిరప్పొడి కొంచెం మగ్గిన తర్వాత అండి కరివేపాకు అదో చూడండి, నూనె తెల్లేటప్పుడు వేసుకోవాలి. కరివేపాకు, ఉప్పు, మిరప్పొడి, పసుపు వేసాను. కొద్దిసేపు మళ్ళీ మగ్గనిచ్చాను. ఈలోపు అది మగ్గుతూ ఉండేలోపు నేను కొంచెము శనక్కాయ పప్పులు కూడా పొడి కొట్టి పెట్టుకున్నాను. అది కూడా కొంచెం ఒక్క ముక్కగా అనమాట, మరీ మెత్తగా లేకుండా వేస్తున్నాను. ఇప్పుడు చూడండి అది బాగా ఏగుతుంది. మనము ఆ నీళ్ళు ఏం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో కొంచెం మనం కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాంతోనే అది మగ్గిపోతుంది. కొంచెం మంట తగ్గించి పెట్టి అవన్నీ వేయించుకున్నామంటే సరిపోతుంది. నూనె తేలుతుందనంగా వెల్లుల్లిపాయ వేసి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చాను. అంటే దానికి పట్టాలి కదా బాగా, అందుకని చెప్పి. పప్పుల పొడి మళ్ళీ లాస్ట్లో వేసుకుంటామండి, లేకపోతే అంతా అతుక్కపోతుంది. మొత్తం ఇంకా బాగా వేగిన తర్వాత పప్పుల పొడి స్టవ్ ఆఫ్ చేసేసైనా వేసుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టుకొనైనా వేసుకోవచ్చు. ఇది చేస్తుంటేనే అసలు ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసేటప్పుడే స్మెల్ వస్తుంది చూడండి, నోరు ఊరిపోతుంది. అంత సూపర్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. సూపర్గా వచ్చిందండి ఫ్రై మాత్రం. ఇది చపాతీ లెక్క కానీ అన్నం లెక్క కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.